హాయ్ అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను ఇన్‌షాట్ యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేశాను. సో నా గ్యాలరీ నుంచి వెళ్ళి నేను ఏవైతే థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి పిక్స్ కావాలనుకుంటున్నానో ఆ పిక్స్ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నా పిక్స్ చూస్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది చూడండి, టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ రాయాలనుకుంటున్నానో ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను నా టెక్స్ట్ కలర్ ఫస్టే చూస్ చేసుకున్నాను. సో అది ఆటోమేటిక్గా ఆ కలర్ వచ్చేసింది. నేను ఇందులో చూపిస్తాను మీకు ఎలా ఆ కలర్ అవన్నీ ఎలా చూస్ చేసుకోవాలో. సో ఇది టెక్స్ట్ నేను కలర్ చూస్ చేసుకున్న ఆ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫాంట్ ఎలా రావాలి, మనకి డిఫరెంట్ స్టైల్స్లో కావాలనుకుంటే ఇలా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఆ స్టైల్స్ కూడా చూపిస్తున్నాను. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ కలర్, టెక్స్ట్కి ఏ కలర్ ఇచ్చుకోవాలో టెక్స్ట్ చూడండి, అక్కడ ఆ కలర్ ఇస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ బార్డర్, సో ఇక్కడ బార్డర్ని చూసారా, ఆ బార్డర్ ఏమి ఇవ్వాలి, టెక్స్ట్కి ఏం బార్డర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బార్డర్. నెక్స్ట్ షాడో, సో దానికి షాడో రావాలా వద్దా, షాడోకి ఏ కలర్ కావాలి అని చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లేబుల్ మనం ఇచ్చుకోవచ్చు. వెనకాల ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఉంది, అది లేబుల్, అది మన ఇష్టం, ఇచ్చుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. సో నేను మీకు చూపిస్తున్నాను లేబుల్స్ ఎలా చేసుకోవాలి అని కూడా. సో నేనైతే వద్దనుకుంటున్నాను లేబుల్. సో నేను లేబుల్ తీసేసాను. ఇలాగా ఇది లేబుల్ చూసారు కదా, నేను తీసేసాను లేబుల్. బార్డర్ కూడా మళ్ళీ ఏది ఇచ్చుకోవాలి అని చెప్పి చూసాను. సో నాకు ఇది ఓకే అనిపిస్తుంది. టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసేసాను. ఇక్కడ ఒపాసిటీ అని ఉంది, అది నో అనేది. సో నేను దీని సైజ్ కూడా బిగ్ సైజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇచ్చిన టెక్స్ట్ సైజ్ కూడా. సో మీరు ఒకవేళ ఇక్కడ ఏమైనా ఇమోజీలు కూడా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. సో నేను ఇమోజీ కూడా ఇచ్చాను. ఇప్పుడు నా టెక్స్ట్ సైజుని నేను బిగ్ సైజ్ చేసుకున్నాను. జస్ట్ దాని మీద మనం ఫింగర్స్ పెట్టి జూమ్ ఇన్ చేసుకుంటే అయిపోతుంది, జూమ్ అవుట్ చేస్తే అయిపోతుంది.